దశలో ఉండి మరి మన భారతదేశానికి కొన్ని చాలా పద్ధతులు అవన్నీ అనుసరించుకుంటూ మన భారతదేశాన్ని మనం నడిపించుకోవడం అనేది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనము ఈ స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. 1947 టు ఇప్పటి వరకు మనకు 78 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 79లో మనం ఎంట్రీ అయ్యాము. అయితే ఈ సందర్భాన నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులారా, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ స్త్రీకి స్వాతంత్రం అనేది రాలేదు ఇంకా. ఎందుకంటే మన గాంధీ గారు ఏమన్నారంటే, అర్ధరాత్రి స్త్రీ రోడ్డు మీద ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తుందో అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్త్రీని ఎవరు కూడా ఏ రకంగానూ హాని చేయకుండా ఉంటారో ఆ దినమున నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు. నేను అన్నమాట కాదు. కాబట్టి ఇంకా మన భారతదేశంలో ఇంకా స్త్రీలకు స్వేచ్ఛ అనేది రాలేదు. సో మార్పు రావాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. మన అన్నలు, తమ్ముళ్ళు, పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీకి స్వాతంత్రం ఇస్తూ వాళ్ళను అర్ధరాత్రి నడి రోడ్డు మీద వెళ్ళినప్పుడు వారికి సహకరంగానే ఉండాలని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈ దినాన మరి అనుకున్న రీతిగా యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు నిన్న హాలిడే ఇవ్వడం వలన మన ప్రోగ్రామ్ అంతా కొంచెం అటు ఇటు అయ్యింది. లేకపోతే చక్కగా పిల్లలందరూ కూడా ప్రోగ్రామ్ని నడిపించేవాళ్ళు. సో ఈ దినాన మరి యొక్క ఇండిపెండెన్స్ డేని చాలా సక్సెస్ఫుల్గా నడిపించుకున్నాము. మా సంఘం నుండి వచ్చినటువంటి మా అయ్యగారు రెవరెండ్ సల్లా విజయరాయ గారు, అమ్మగారు విజయమ్మ గారు మా సంఘానికి రావడం వలన, మా ఫ్లాగస్టింగ్ రావడం వలన మేము ఎంతగానో ఆలోచిస్తూ ఫీల్ అవుతూ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్గా చెప్తున్నాను. ఇప్పుడు మన సార్ కొంచెం సేపు మనకు స్పీచ్ ఇస్తారు. జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన చల్లా జయరాజయ్య గారు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. అయ్యగారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. అదే రీతిగా మిస్సెస్ చల్లా జయరాజు గారి అమ్మగారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భాన మనము ఎక్కువగా ఎవరైతే స్వాతంత్రాన్ని మనకు ఆపాదించి పెట్టారో, అంటే ఒక బ్రిటిషియన్స్ ఆ కంట్రీ వాళ్ళు మన దేశంలో పరిపాలన 200 సంవత్సరాలు పరిపాలించి మరి ఎన్నో రూల్స్ తీసుకొచ్చారు, ఎన్నో దురాచారాలను మాఫ్ చేశారు. వాటిని కూడా మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మనలో పరిపాలించారు అనేటువంటిదే కాకుండా కొన్ని మనకు ఇబ్బందికరమైనటువంటి విషయాలను మనకు ఎన్నో రకంగా కొన్ని మేలు చేశారు, చాలా మటుకు ఇబ్బంది పెట్టారని మనము పూర్వీకులు మనకు చెప్పిన రీతిగా మనము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇది స్వాతంత్రం వచ్చి మనకు 1947లో వచ్చింది. ఇప్పటికీ 79వ సంవత్సరాలు జరుగుతుంది. ఇది 79వ స్వతంత్ర దినంగా మనము ఫ్లాగ్ను ఎగరవేసి ఆ సంతోషాన్ని మనం అందరము, దేశవాసులందరూ, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఏ మతాలు కులాలకు అతీతంగా అందరూ ఒకటే ఆలోచన చేత అందరము ఈ ప్రోగ్రాంలో అందరము స్వీట్లు పంచుకొని ఒకరినొకరము సెకండ్ ఇచ్చుకుంటూ ఒకరినొకరము ఆనంద కేరింతలు పెడుతూ పిల్లలు, స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు ఈరోజు. అదే రీతిగా మనలను పరిపాలిస్తున్నటువంటి పెద్దలు, ఎవరైతే రాజకీయ నాయకులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తదితరమైనటువంటి డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ పాల్గొంటారు, అందరూ ఈ సెలబ్రేషన్ చేసుకుంటారు. కాబట్టి ఈ సెలబ్రేషన్ ఎందుకు ఇలాగ కంటిన్యూషన్ చేస్తున్నామంటే, కష్టాలను జ్ఞాపకం చేసుకొని సంతోషాలను ముందు పెట్టుకుంటూ